అనగనగా రాంపూర్లో ఇద్దరు అక్కాచెల్లిళ్ళు ఉండేవారు. అక్క పేరు రాణి. తనకి బద్ధకం ఎక్కువ, అత్యాశ ఇంకా ఎక్కువ. చెల్లి పేరు రేడు. తన చాలా మంచిది, ఇంకా చాలా యాక్టివ్. ఒకరోజు రేణు అడవిలో నడుస్తుంటే ఒక చెట్టు కింద ఒక అందమైన చిలుక వలలో చిక్కుకుని గిగగిలా కొట్టుకుంటుంది. ఆ చిలుక కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. అది చూసి రేణుకి జాలివేసి అయ్యో పాపం చిలుక అని వెంటనే పరిగెట్టి ఆ వలని కతిరించి చిలుకని కాపాడింది. అప్పుడు ఆ చిలుక థాంక్స్ రేణూ, నేను సాధారణ చిలుకని కాదు, మ్యాజిక్ చిలుకని. నువ్వు నన్ను కాపాడినందుకు ఇదిగో ఈ ఎర్ర ఈక తీసుకో అని ఒక మ్యాజిక్ ఫెదరిచ్చింది. రేణు ఆశ్చర్యంగా దీంతో ఏం చెయ్యాలి చిలుక అని అడిగింది. దానికి చిలుక దీన్ని పట్టుకుని అబ్రకడాబ్రా అంటే నీకిష్టమైన ఫుడ్ వస్తుంది అని చెప్పింది. రేణు ఇంటికి వెళ్ళి అబ్రకడాబ్రా అనగానే వెంటనే ఒక పెద్ద పిజ్జా మరియు బర్గర్ వచ్చాయి. రేణు చాలా హ్యాపీగా తిన్నది. ఇదంతా కిటికీలోనుంచి రాణి చూసింది. ఆమెకి నోరు ఊరింది. వెంటనే రేణు దగ్గర ఉన్న చిలుకని దొంగలించి తన గదిలోకి తీసుకెళ్ళింది. కోపంగా ఓసే చిలుకా, మా చెల్లికి పిజ్జా ఇచ్చావు కదా, నాకు ఇంకా పెద్దది కావాలి. నాకు బిర్యానీ ఇంకా స్వీట్స్ కావాలి, లేదా నిన్ను ఫ్రై చేసి తింటా అని బెదిరించింది. చిలుక భయంతో అయ్యో వద్దు, నన్ను వదిలే, ఇదిగో ఈ నల్ల ఈక తీసుకో, దీన్ని పట్టుకుని బూమ్ బూమ్ అని చెప్పింది. రాణి ఆశగా ఆ నల్ల ఈకని పట్టుకుని బూమ్ బూమ్, నాకు బిర్యానీ రావాలి అని అరిచింది. కాని అక్కడ బిర్యానీ రాలేదు. పైననుంచి కప్పలు మరియు కాకరకాయలు వర్షంలా కురిశాయి. రాణి తలమీద ఒక పెద్ద కప్ప దూకింది. రాణి ఏడుస్తూ అమ్మోయ్ కప్పలు, చీచీ, నాకు బిర్యానీ కావాలి అంటే కప్పలొచ్చాయేంటి అని పరిగెత్తింది. అప్పుడు రేణు వచ్చి రాణిని కాపాడింది. చిలుక నవ్వుతూ అత్యాశ ఉంటే కప్పలు వస్తాయి, ప్రేమ ఉంటే పిజ్జా వస్తుంది అని చెప్పింది. రాణికి బుద్ధి వచ్చింది. అప్పటినుంచి రేణుతో కలిసి మంచిగా ఉంది. సో పిల్లలు, అత్యాశ ఎప్పుడూ అనార్థమే.